ఆంధ్రప్రదేశ్లో గ్రామ ఉపాధ్యాయుల సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయి. మనం లైవ్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు ఎప్పుడు ఇండియాలోనే లేని విధంగా ఈరోజు పీఈటీలకి టెట్ నిర్వహించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలోనే ఎస్కే యూనివర్సిటీలో టెట్టును వ్యతిరేకిస్తూ ధర్నా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దాని మీద పూర్తి స్థాయిలో కోర్టులో కూడా మేము స్టే చేస్తే దాని మీద కూడా మరి జడ్జి లీవ్ పెట్టడంతో అది కూడా అక్కడితో ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పటికిప్పుడు తర్వాత సరే కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది, కోర్టు పరంగా మనం ఫైట్ చేస్తే అనుకోకుండా చెన్నైలో దాదాపు 80 మంది అభ్యర్థులు చెన్నైలో పీఈటీ టెట్ నిర్వహించడం కోసం చెన్నైకి అప్లై చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని ఉద్దేశించి పేపర్ లీక్ అయిందని చెప్పి ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడడానికి కూడా వాటర్ ట్యాంకులు ఎక్కి మరికొంతమంది ఆఫీసుల చుట్టూ మేము ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నప్పటికీ మరి ఇప్పటికి కూడా ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అనెక్టెడ్ 2, అనెక్టెడ్ 3 అని చెప్పి యూనివర్సిటీల దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్లు మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్తే మీరు ఇచ్చిన టైం తక్కువ టైము. ఇప్పటికిప్పుడు ఎక్కడో ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిజామాబాద్ మొదలుకొని ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మరి ఎంతోమంది నేషనల్స్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి అకాడమీలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒక అభ్యర్థి రావడానికి దాదాపు 3 రోజుల సమయం పడుతూ ఉంది. మరి ఈ 3 రోజులు ఏ విధంగా అతను వెళ్ళి అక్కడ చేయించుకొచ్చుకొని రావాలి, టెట్కు ప్రిపేర్ కావాలి. అదేవిధంగా మీరు టెట్ క్వాలిఫైకి 40 రోజులు సమయం ఇచ్చి 75 మార్కులతో బీసీలకి, 60 మార్కులతో ఎస్సీలకి, 90 మార్కులతో ఓసీలకి టెట్ క్వాలిఫై కావాలంటే ఇది అసలు ఎక్కడ కూడా జరగనటువంటి విషయం. అసలు మీరు పీఈటీలకు టెట్ నిర్వహిస్తున్నట్టు ఏ నోటిఫికేషన్లో కూడా విడుదల చేయకుండా సడన్గా టెట్ నిర్వహించి అందరినీ భావోద్వేగానికి గురి చేయడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలో భాగమే ఇది. ఒకటి సర్టిఫికేట్లు అమ్ముకోవడానికి 51 గేమ్స్కి 30 మార్క్స్ అని ఇచ్చి మీ ఇష్టానుసారంగా మరి పేపర్ స్టేట్మెంట్లో వస్తున్నప్పటికీ దాని మీద ఎటువంటి కమిటీ కానీ ఏమీ నిర్వహించకుండా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు మీరు ఏం చేయాలనుకున్నారు? నిరుద్యోగ పీఈటీని ఒకవైపు డిఈఓ ఆఫీస్కి వెళ్ళి అయ్యా మా పీఈటీ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే అసలు మీకు పీఈటీ పోస్టులే లేవు, డిఈఓ పోల్లో ఉన్నటువంటి పీఈటీలకి ఉద్యోగాలు లేవు, మీకు ఎక్కడయ్యా ఉద్యోగాలు ఇచ్చేదని చెప్పి డిఈఓలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ టెట్ విషయం అసలు డిఈఓలకే తెలియదని చెప్పి మరి ఎంతోమంది డిఈఓలు అభ్యర్థులతో మాట్లాడడం జరిగింది. అదొక వైపు ఉంటే మరొక వైపు కోచింగ్ సెంటర్లు ఇష్టానుసారంగా ఫీజులు టెట్కు అని చెప్పి వసూలు చేస్తూ ఉంటే వాటి మీద మీ స్పష్టత లేదు. అసలు టెట్ నిర్వహణ సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఒక కమిటీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించకుండా ఎన్సిటిఏ రూల్స్ పాటించకుండా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. అయ్యా మీరు పీఈటీలకు టెట్ నిర్వహించాలనుకుంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మీరు ఎందుకు పీఈటీలకు టెట్ నిర్వహిస్తున్నట్లు ఇవ్వలేదు? మరి ఎన్నోసార్లు కూడా 11,000 పోస్టులు అని చెప్పి 10,000 పోస్టులు అని చెప్పి భర్తీ చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా గెలిచినప్పటి నుంచి మరి డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది, పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు తప్ప పీఈటీలకు టెట్ నిర్వహిస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. మొన్న టెట్ నిర్వహించి 43% క్వాలిఫై అయ్యి మిగతా వాళ్ళంతా మాకు అన్యాయం జరిగింది, మరొకసారి టెట్ నిర్వహించండి అని చెప్తే వాళ్ళకి నిర్వహించాల్సినటువంటి టెట్ని అందులో భాగంగా మమ్మల్ని కూడా కలిపేసి పీఈటీలని ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు పీఈటీల సబ్జెక్ట్ మీకు తెలియకుండా మీరు టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సందరాన్ని మేడం, గంటా శ్రీనివాసరావు సార్ ఇద్దరు కూడా మీరు పీఈటీలకు ఏదైనా అన్యాయం జరిగి రేపొద్దున జరిగినటువంటి ఎగ్జామ్లో ఏదైనా వాళ్ళు ఈయన భావోద్వేగానికి గురై ఏదైనా అన్యాయానికి పాల్పడితే ఆ కుటుంబానికి జరిగే నష్టాలకి పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఖబర్దార్ మీరు కనుక ఏదైనా జరిగి వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా మరి విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ నిర్ణయం పైన మరి వెంటనే దీన్ని రద్దు చేసేదా లేదా గడువు పొడిగించి ఒక కమిటీ ద్వారా దీన్ని ముందరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీరు ఇదే విధంగా ఖచ్చితంగా ఎగ్జామ్ జరిపి
వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడితే కనుక ఖచ్చితంగా మేము విజయవాడలో భారీ ఎత్తున ఆందోళనలు ప్రతి జిల్లాలో పట్టణూరు జిల్లాలో జిల్లా వేడుగా తిరిగైనా సరే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితి విద్యార్థి సంఘాలుగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా పీఈటీల మీద జరిగినటువంటి అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.